యెమెన్ కంట్రీ సెంట్రల్ జైల్లో ఓ ఇండియన్ లేడీ చెప్పడానికి నాకే అదులో ఉంది. తనని జూలై 16th ఉరిదీయబోతుంది ఆ ప్రభుత్వం. అసలు తనని ఎందుకు ఉరిదీస్తున్నారు, తను చేసిన తప్పేంటి, ఈ ఊరికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఏముంటుంది, మీ టైం అస్సలు వేస్ట్ చేయకుండా చాలా షార్ట్ వేలో ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2008 సంవత్సరంలో నిమిషప్రియ అనే అమ్మాయి కేరళలో నర్సింగ్ కంప్లీట్ చేసింది. మన ఇండియాలో కొంతమంది కల్చర్ లో ఒక పార్ట్ అయిపోయింది, డబ్బు సంపాదించాలంటే పక్క దేశం వెళ్ళాలి, ఇక్కడ ఏం చేయలేము. నిమిషప్రియ జాబ్ పర్పస్ యెమెన్ కంట్రీకి వెళ్ళింది. అక్కడ ఒక హాస్పిటల్లో పనిచేసి తనకు అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది. లైఫ్ హ్యాపీ సెట్ అయిపోయింది. తనకి అక్కడ ఒక పర్సన్ పరిచయం అయ్యాడు, పేరు గుర్తుపెట్టుకోండి, తలాల్ అబ్దుల్ మహది. అంతా బానే ఉంది. ఓన్ క్లినిక్ పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారు. తలాల్ తో పార్ట్నర్షిప్ ఏర్పరచుకుని తను ఒక క్లినిక్ స్టార్ట్ చేసింది. క్లినిక్ బాగానే నడుస్తుంది, మంచి పేరు వస్తుంది, అంతా బాగుంది. బట్ ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. తలాల్ కి నిమిషప్రియకి మెల్లమెల్లగా చిన్న చిన్న గొడవలు అవడం స్టార్ట్ అయ్యాయి. ఏదో ప్రాబ్లం సెట్ అవ్వలేదు అంతే. వీళ్ళిద్దరికి రెగ్యులర్ గా గొడవలు అవడంతో నిమిషప్రియ లోకల్ పోలీస్ స్టేషన్ లో తలాల్ అబ్దుల్ మీద కంప్లైంట్ చేసింది. పోలీసులు వచ్చేసి తలాల్ ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి తలాల్ కి మైండ్ లో క్లినిక్ ని ఎలా అయినా నాశనం చేయాలి, తనను చాలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి తను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. నిమిషప్రియ ఎలా అయినా ఇండియా వచ్చేద్దామని డిసైడ్ అయ్యి, బట్ తన పాస్పోర్ట్ తలాల్ దగ్గర ఉండిపోయింది. ఇంతలో తలాల్ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు అన్న విషయం తెలుసుకుంది. తలాల్ కి ఫోన్ చేసింది, పాస్పోర్ట్ గురించి అడిగింది. క్లినిక్ వచ్చి మాట్లాడతా అని చెప్పేసి తను కాల్ కట్ చేశాడు. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింత మందికి షేర్ చేయండి. తలాల్ ఓ రోజు క్లినిక్ వచ్చాడు, కానీ తలాల్ ఎంతసేపటికి తన పాస్పోర్ట్ తనకి ఇవ్వకపోవడంతో ఇక్కడ నిమిషప్రియ చాలా పెద్ద మిస్టేక్ చేసింది అనుకోవచ్చు. తలాల్ కి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి తన మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గర ఉన్న పాస్పోర్ట్ తీసేసుకుని పారిపోదాం అనుకో. బట్ తలాల్ ఆల్రెడీ ఆల్కహాల్ తీసుకొని ఉండటం వల్లనో లేకపోతే తన హెల్త్ కండిషన్ బాగాలేకనో నిమిషప్రియ టైం బ్యాడ్ అయ్యో తన ఇచ్చిన ఇంజెక్షన్ డోస్ ఎక్కువైపోయింది. తలాల్ మొదట అన్కాన్షియస్ గా పడిపోయాడు, దాని తర్వాత చనిపోయాడు. బయట కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలిగితేనే పోలీసులు ఆ రేంజ్ లో రియాక్ట్ అయినప్పుడు మనం వెళ్ళిన కంట్రీ వాళ్ళనే మర్డర్ చేస్తే ఆ కంట్రీ వాళ్ళు ఇంకెలా రియాక్ట్ అవుతారు. 2017 నిమిషప్రియని ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసి నిమిషప్రియ కొంతకాలం జైల్లో ఉన్న తర్వాత ఆ కంట్రీ లాయర్ ని మాట్లాడుకొని తను బయటికి రావడానికి ప్రయత్నించింది. బట్ కోర్టు తనకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీని పర్పస్ తలాల్ ఫ్యామిలీ బ్లడ్ మనీ కింద కొంత అమౌంట్ అడగటం జరిగింది. నిమిషప్రియ అండ్ ఫ్యామిలీ అమౌంట్ కూడా గ్యాదర్ చేసి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ అక్కడ ఉన్న లాయర్ మళ్ళీ నాకు కూడా $40,000 ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడంతో ఈ ప్రాసెస్ అంత వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్లీ నిమిషప్రియని జూలై 16, 2025 నాడు ఉరి తీయాలని యెమెన్ కంట్రీ కోర్టు తీర్పు ఇచ్చింది. తన ఉరి ఆపటం కోసం ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ బోర్డు కూడా చాలా ప్రయత్నం చేస్తారు. చూడాలి అది ఎంతవరకు వెళ్తుందో. ఏది ఏమైనా నిమిషప్రియ ఇన్సిడెంట్ వింటుంటే తను తెలిసి చేసిందో తెలియక చేసిందో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, బట్ తప్పు అయితే జరిగింది. ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇంటర్నెట్ సోర్స్ నుంచి, న్యూస్ పేపర్ సోర్స్ నుంచి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది తప్ప ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేది మన ఎవ్వరికి తెలియదు. కానీ తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్, జాబ్ పర్పస్, విజిటింగ్ పర్పస్ వేరే వేరే కంట్రీస్ కి వెళ్తా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే తలాల్ చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయి ఉంటుంది. ఇప్పుడు నిమిషప్రియ చనిపోబోతుంది. లిటరల్లీ మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా తను నాకు తెలిసి ఆల్రెడీ చావును చూసేసింది. చనిపోయే టైం తెలిస్తే మనం ఆ క్షణమే చచ్చిపోయినట్టు. ఈ వీడియోని అబ్రాడ్ వెళ్ళబోయి మీ ఫ్రెండ్స్ కో ఫ్యామిలీకో షేర్ చేయండి. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు.